భక్తులారా, మనం ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాణాన్ని, ఊపిరిని గురించి తలుచుకుంటూ, మనకు జీవమునిచ్చినది, ప్రాణమునిచ్చినది కూడా ఆ భగవంతుడే కనుక మన యొక్క జీవిత ధ్యేయము భగవంతుడే కావాలి. మన యొక్క జీవిత ధ్యేయము భగవంతుడే అయినప్పుడు మన పయనము, మన ప్రయాణము, మన అడుగులు అన్నీ కూడా భగవంతుని వైపే వేయాలి తప్ప లోకము వైపు కానీ, లోక ఆకర్షణలకు కానీ, సాతాను శోధనలకు కానీ లొంగిపోకూడదు అంటూ దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా మనకు ఘోషిస్తూ ఉన్నది. అదే యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఆ యొక్క రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయములో వాక్యము ఘోషిస్తూ ఉంది. మీరు వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగియుండు, వినోదములతో కానీ, విందులతో కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ మీలో ఉండరాదు. చూడండి, పౌలు గారు ఎంత చక్కనైనటువంటి మాటలు అంటూ ఉన్నాడు. ఇంకెంతకాలము చీకటిలో జీవిస్తారు, ఇంకెంతకాలము ఈ లోకానికి ఆకర్షితులై జీవిస్తారు, ఇంకెంతకాలము దేవునికి విరోధి అయినటువంటి ఆ యొక్క శత్రువు చేతులలో లొంగిపోతూ ఉంటారు, సాతాను శోధనలకు లొంగిపోతూ ఉంటారు. రండి, ఆ చీకటి నుండి బయటకు రండి, వెలుతురులో నడవండి, చీకటిని విడిచిపెట్టండి, వెలుతురులో జీవించేటటువంటి వెలుగు బిడ్డలుగా మారండి అంటూ ఉన్నాడు. అవును ప్రభువు పలుకుతున్నటువంటి చక్కనైనటువంటి మాట, నేనే లోకమునకు వెలుగును అంటూ ఉన్నాడు. మీకు వెలుగునివ్వడానికి వచ్చింది నేనే అంటూ ఉన్నాడు. నా వెలుగులో మీరు నడవండి అంటున్నాడు. నేనే మార్గమును అంటున్నటువంటి ప్రభు నేనే లోకమునకు వెలుగు అని కూడా అంటూ ఉన్నాడు. అంటే మార్గము నేనే, వెలుగును నేనే. మీరు నాలో నడిస్తే వెలుగులో నడిచినట్లే అంటూ ఉన్నాడు. చీకటి నుండి బయటకు వచ్చినట్లే అంటూ ఉన్నాడు. కనుక ప్రియ భక్తులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు మనలను మార్పు వచ్చేటటువంటి రోజుగా మారాలి. మనలో ఏ యొక్క చీకటి కోణం ఉన్నా కూడా ఆ చీకటి కోణాన్ని ఈ రోజున మనము వదిలివేయాలి. పౌలు గారు పిలుపునిస్తూ ఉన్నారు. చీకటి బిడ్డలుగా బ్రతకవద్దు అంటూ ఉన్నారు. వెలుగు బిడ్డలుగా జీవించండి అంటూ ఉన్నాడు. వెలుగు బిడ్డలుగా జీవించాలంటే యేసయ్య ఇస్తున్నటువంటి మరొక పిలుపు, నేనే వెలుగును, నేనే మార్గమును, కనుక నన్ను అనుసరించి నా మార్గములోకి రండి, మీరు వెలుగు బిడ్డలుగా జీవిస్తారు అంటున్నాడు. కనుక ప్రియభక్తులారా, మనలో అసూయ ఉందా, ద్వేషముందా, పగ ఉందా, స్వార్థం ఉందా? ఈ లోకాశలకు లొంగిపోతున్నామా? ఆకర్షితులుగా ఉండిపోతున్నామా? తాగుబోతుతనానికి లొంగిపోతున్నామా? వ్యసనాలకు బానిసలైపోతున్నామా? తద్వారా భగవంతుడికి దూరం అయిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి బిడ్డలారా. ఈ లోకాశలు, ఆకర్షణలు, చీకటి కోణాలు ఏవైతే భగవంతుని నుండి నన్ను దూరముగా నెట్టివేస్తూ ఉన్నాయో, భగవంతుని దరికి రానియకుండా చేస్తున్నాయో, ఆ చీకటి కోణాన్ని ఈ రోజున మనం విడిచిపెడతాం. యేసయ్యకు మాటిద్దాం, యేసయ్యా నీవు చిందించినటువంటి ఆ రక్తము పైన ప్రమాణము చేస్తూ ఉన్నామయ్యా, నాలో ఉన్నటువంటి ఆ చీకటి కోణాన్ని విడిచిపెట్టి ఈ రోజునే నీ మార్గములో పయనిస్తానయ్యా, నీ వైపే పయనిస్తానయ్యా, ఈ లోకము వైపు కాదయ్యా అంటూ భగవంతునికి మాటిద్దాం. అలా ఎప్పుడైతే మనము జీవించడం మొదలు పెడతామో మరణానికి భయపడము. మరణము మనలను ఏమీ చేయలేరు. అందుకే వాక్యము చాలా చక్కగా అంటుంది, యేసయ్య యొక్క మరణమును చూచి, మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అంటూ మరణాన్ని సైతము కూడా లొంగదీసుకున్నటువంటి యేసయ్య బిడ్డలమండి మనం. మరణము నిన్ను కానీ నన్ను కానీ ఏమీ చేయలేదు. మరణం మనల్ని మహా అయితే ఈ లోకానికి దూరం చేస్తుందేమో కానీ మన యేసయ్యకు దూరముగా చేయలేదు, మన భగవంతుని నుండి దూరముగా చేయలేదు. మన భగవంతుని రాజ్యానికి చేరుస్తుందండి మరణము మనల్ని. ఎందుకు భయపడాలి మరణాన్ని చూచి? మరణము మనల్ని ఏమీ చేయలేదు, భగవంతునికి దగ్గర చేస్తుంది. అందుకే ఒక సందర్భములో మహాపునీతుడైనటువంటి జాన్ బోస్కో గారు
ఒకసారి పిల్లలు ఆడుకుంటూ ఉండగా పిల్లలు చెంతకు వచ్చి అందరినీ రమ్మని పిలిచారట. ఒక్కసారి ఆట ఆఫ్ చేసి రండి అని చెప్పి పిలిచారట. పిల్లలందరూ కూడా ఫాదర్ గారు పిలుస్తున్నారు కదా అని చెప్పి చెక్క బంతులు చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ ఫాదర్ గారి దగ్గరికి అలసిపోతూ రొప్పుతూ వచ్చి ఫాదర్ చెప్పండి అంటున్నారట. వెంటనే జాన్ బోస్కో గారు ఒక మాట అడిగారట, ఒకవేళ ఇప్పుడే మరణము మిమ్మల్ని పిలిస్తే, మీరు చనిపోవలసి వస్తే, దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీరు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు అని అడుగుతూ ఉన్నారట. ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటే ఒక పిల్లాడు, ఏముందండి పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, గుళ్ళోకి వెళ్ళిపోయి, దేవాలయంలోకి వెళ్ళిపోయి, చర్చిలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటాను అన్నాడట. ఫాదర్ గారు ఒక చిరునవ్వు. ఇంకో పిల్లాడిని అడిగారట, నేను పరిగెత్తుకుంటూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మను గట్టిగా కౌగిలించుకొని, అమ్మ నాకు భయం వేస్తుంది, నన్ను చావు పిలుస్తుంది అంటాను. ఇంకొక పిల్లాడు, మా నాన్న ఆఫీస్కి పరిగెత్తాను అని. ఇంకో పిల్లాడు, నా ఫ్రెండ్స్ దగ్గరికి స్కూల్లోకి పరిగెత్తుకుంటా వెళ్తాను నేను. అక్కడే ఉన్నటువంటి ఇంకొక చిన్న పిల్లాడు సమాధానం ఇచ్చాడట, మరి నువ్వేం చేస్తావు అన్నారట జాన్ బోస్కో గారు. నేనేం చేస్తాను, ఇలానే ఆడుకుంటూ ఉంటాను అన్నారట. ఆశ్చర్యం వేసిందట జాన్ బోస్కో గారి. చావు నిన్ను పిలువబోతూ ఉంది, నువ్వు చచ్చిపోబోతూ ఉన్నా, మరణం నిన్ను పిలుస్తుంది, ఆడుకుంటానంటావు, నేనేం చేయమంటారు? మరణం వస్తే నన్నేం చేస్తుంది? నేనెందుకు భయపడాలా? నేను సిద్ధముగా ఉన్నాను, నాకెందుకు భయము? మరణం వచ్చినా చావు వచ్చినా నన్ను ఎప్పుడు పిలిచినా కూడా నేను సిద్ధముగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికి పరిగెత్తను. నేను మరణం తర్వాత వెళ్ళేది దేవుడి దగ్గరికే కదా, నా యేసయ్య దగ్గరికే కదా, నా ప్రభువు దగ్గరికే కదా, నేనెందుకు భయపడాలి? ఇలాగే ఆడుకుంటూ ఉంటాను అంటూ సెలవిచ్చాడట ఆ చిన్న పిల్లాడు. మరి ఆ చిన్న పిల్లాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత మహాపునీతుడైనటువంటి డొమినిక్ సావియో అండి. గొప్ప పునీతుడిగా పేరు గడించినటువంటి డొమినిక్ సావియో చిన్నపిల్లాడిగా ఉన్నటువంటి సందర్భంలో చెప్పిన సమాధానం, ప్రియభక్తులారా, ఇది మనందరినీ కూడా కలిచివేయాలి, మనందరిలో కూడా మార్పు తేవాలి, మనందరి హృదయాలను కూడా కదిలించి వేయాలి. మరణానికి భయపడకండి, కానీ సిద్ధపడి ఉండండి. అదే ఈరోజు యొక్క వాక్యములో యేసు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ చెప్పినటువంటి ఆ యొక్క గొప్పనైనటువంటి వాక్యం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు అంటున్నటువంటి మాట, కనుక మీరు జాగరూకులై ఉండు, ఎలయనా ప్రభువు ఏ దినము వచ్చునో మీరు ఎరుగరు. 44వ వచనం అంటూ ఉన్నారు, కనుక మీరును సిద్ధముగా ఉండు, ఎలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. చూడండి, ప్రభువేమి మరణాన్ని గురించి మనల్ని భయపడవని చెప్పట్లా, భయపడి దూరముగా పారిపోమని చెప్పట్లా, కానీ సిద్ధపడి ఉండండి అంటూ ఉన్నాడండి. ఆ మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక సిద్ధపడి ఉండండి అంటూ చెబుతూ ఉన్నారు. అది ఆ చిన్నపిల్ల, నేను సిద్ధముగా ఉన్నాను, నేనెందుకు భయపడాలి అంటూ ఉన్నారు చిన్నపిల్లాడు. ఆ చిన్నపిల్లాడుగా ఉన్నటువంటి డొమినిక్ సావియో గారు చెప్పినటువంటి ఆ సమాధానం, బిడ్డలారా, భక్తులారా, టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులారా, మీరు చెప్పలేరా? నువ్వు చెప్పలేవా? నువ్వు చెప్పలేవా? నేను చెప్పలేనా? తండ్రి, మరణానికి నేను భయపడను, ఎప్పుడు వచ్చినా సిద్ధముగా ఉంటాను. అందుకే ప్రభు అంటున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మన మార్గాన్ని మార్చుకుందాం. ఇంకనైనా కూడా మనలో ఎవరిమైనా చీకటిలో బ్రతుకుతూ లోకానికి లొంగిపోయి సాతానుడిలో కుంగిపోతూ ఉంటే, ప్రభు జాగరూకత వహించండి, సిద్ధపడి ఉండండి అంటూ పిలుస్తున్నటువంటి పిలుపుని ఈ రోజునైనా అందుకుందాం. మన మార్గాన్ని మార్చుకుందాం. మనం వెళ్ళే దారి సరి అయినది కాకపోతే దారిని మార్చుకో, తిరిగి రా. పరివర్తన అంటే అదే, తిరిగి రావడమే. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం కాదు, మన నడత మార్చుకోవడం. హృదయ పరివర్తన అంటే హృదయాన్ని తీసివేసి క్రొత్త హృదయాన్ని పెట్టుకోమని కాదు. మనం వెళ్ళేటటువంటి దారి సరి అయినది కాకపోతే తిరిగి సరి అయిన దారిలో, ప్రభుని దారిలోకి రమ్మని పిలుపు. ఆ పిలుపు ఈ రోజున ప్రభు అందిస్తూ ఉన్నాడు. బిడ్డా, నీ దారి సరి అయినదేనా? లేకపోతే మార్చుకో, మరల్చుకో, తిరిగి ప్రభుని మార్గములో రా, నీ పైన మెటువైపు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకేనేమో పునీత పౌలు గారు చాలా చక్కగా తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో ఒక చక్కనైనటువంటి మాట అంటూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ లేఖ
4వ అధ్యాయం 7వ వచనములో పౌలు గారంటూ ఉన్నటువంటి మాట, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకుంటుని. చూడండి ఎంత గొప్ప, నేనిక మంచి పోరాటము పోరాడి నా పరుగు ముగించేశాను. నా యొక్క విశ్వాసాన్ని, నా ప్రభుడైనటువంటి యేసు ప్రభువునిపై ఉన్నటువంటి నా యొక్క విశ్వాసాన్ని నేను నిలుపుకుంటున్నాను. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగా న్యాయాధిపతియగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న అందరికీ ఆయన అనుగ్రహించును. ప్రియభక్తులారా, ఎంత గొప్పదైనటువంటి మాట అండి పౌలు గారు అంటున్నటువంటి మాట. నేను పరుగు పందెం ముగించుకొని సిద్ధముగా ఉన్నాను. దేనికోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? నా ప్రభుడైనటువంటి యేసయ్య ఇవ్వనున్నటువంటి ఆ పందెపు బహుమానము కోసం ఎదురు చూస్తున్నానంటున్నాడండి. మనం ఆ పలుకులు పలకగలమా బిడ్డలారా? మనం ఆ మాటలు మాట్లాడగలమా? పౌలు గారి వలె మనము కూడా నిజముగా నేను మంచి పరుగు పందెమును పోరాడి తిని, పరుగు పందెములో నేను గెలిచి తిని పందెపు బహుమానమైనటువంటి పరలోక రాజ్యము కోసం ఎదురు చూస్తున్నాను అంటూ మంచి మరణము కోసం ఎదురు చూస్తే బిడ్డలారా, చావు మనల్ని ఏమీ చేయలేదు. మరణము మనల్ని ఇంచుగా కూడా భగవంతుని నుండి దూరము చేయలేరు. అందుకే మన నడత, మన ప్రవర్తన, మన జీవన సరళి సరి అయినది కాకపోతే ఈరోజునే మార్చుకుందాం, మరల్చుకుందాం, ప్రభుని చెంతకు తిరిగి వద్దాం. పౌలు గారి వలె, డొమినిక్ సావియో వారి వలె మనము కూడా మరణము ఎప్పుడు వచ్చినా సిద్ధముగా ఉండి ఆ ప్రభుని రాజ్యములో ఇవ్వబోయేటటువంటి పరలోక పందెపు బహుమానము కోసం ఎదురు చూద్దాం. మరి యొక్క చిన్న వాక్యాన్ని విన్నటువంటి మనము కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవాది దేవుడైనటువంటి యేసయ్యను అనుగ్రహాల కోసం అడుగుదాం. పరిశుద్ధుడు ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువ, ఇదిగో ఇక్కడ ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ఈ యొక్క బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుము తండ్రి. యేసయ్య, ఎంతోమంది బిడ్డలు ఎన్నో బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో నీ చెంతకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక టీవీని వీక్షిస్తూ ఉన్నటువంటి, వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా నీవు మరింతగా ఆశీర్వదించి దీవించుము తండ్రి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ఏ బిడ్డ అయినా కూడా ఒకవేళ తెలిసి తెలియక తప్పుడు దారిలో వెళుతూ ఉంటే, చెడు మార్గములో వెళుతూ ఉంటే, లోకాశలకు, లోక ఆకర్షణలకు లొంగిపోయి జీవిస్తూ ఉంటే, నీ మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే యేసయ్యా, వారు మారేటట్లుగా చేయము, మారు మనసు దయచేయము, హృదయ పరివర్తన దయచేయము, వెళ్ళేటటువంటి దారి మార్చుకొని తిరిగి నీ సన్మార్గములో నడిచేటట్లుగా చేయము. పునీత పౌలు గారి వలె యేసయ్యా, మేము కూడా మంచి పోరాటము పోరాడే శక్తిని మాకు దయచేయము. ఆ పందెపు బహుమానమును పౌలు గారికి అందించినట్లుగానే ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి భక్తుడు, భక్తురాలకు కూడా పరలోక రాజ్యం అనేటటువంటి మంచి బహుమతిని అందచేయమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధ హస్తాలతో దీవించి, ముట్టి, ఆశీర్వదించి, ప్రతి బిడ్డ కూడా ఎంత కాలము బ్రతికామన్నది కాదు, భగవంతుని సన్నిధిలో ఎంత బాగా బ్రతికామన్నది తెలుసుకొని నీ సన్నిధికి చేరి వచ్చి అందరము కూడా నీ యొక్క పరలోక రాజ్య ప్రాప్తిని పొందే విధముగా, మంచి మార్గములో జీవించే విధముగా అందరికీ కావలసినటువంటి శక్తిని, కృపానుగ్రహాలను కుమ్మరించమని యేసయ్య యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.